అది శ్రీలంకలో ఒక గ్రామం. ఇండియా నుంచి తన తాత ఊరుకు వచ్చారు ప్రకాశం. అక్కడ సమీపంలో ఒక పెద్ద విగ్రహం ఉంది. అది రావణాసురుడు విగ్రహం, చాలా ప్రసిద్ధి. తన తాతగారింటికి వస్తున్నాడు ప్రకాశం. తన తాతగారు బయట కూర్చున్నారు. నమస్కారం తాతగారు, బాగున్నారా? నేనిప్పుడే ఇండియా నుంచి వస్తున్నాను. నాకు కాలేజీలో సెలవులు ఉన్నందున నేను మీ దగ్గరకు వచ్చాను. నాయనా, బాగున్నాను, రా లోపలికి వెళుదాము. అలా అందరూ ఇంటి లోపలికి వెళ్తూ ఉన్నారు. తాత మరియు మనవడు నడుచుకుంటూ పొలం వైపు వస్తూ ఉన్నారు. చాలాసేపు నడిచిన తరువాత తమ పొలం వైపు దగ్గరగా వచ్చారు వాళ్ళు. అలా తాత మనవడిద్దరు కలిసి తమ ఇంటికి వస్తున్నారు. తరువాత ఇద్దరు కలిసి తమ ఇంటి ముందు కూర్చుని ఉన్నారు. తర్వాత ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మనోడు మాట్లాడుతూ, తాతయ్య, మీరు ఒక మాట చెప్పండి. నేను ఇక్కడ వచ్చేటప్పుడు ఆ రావణాసురుడి విగ్రహం ప్రక్కన ఒక గ్రద్ద విగ్రహం ఉంది. అది బంగారు విగ్రహం వలె ఉన్నది. అది ఎందుకు ఉన్నది? తాతగారు మాట్లాడుతూ, నాయనా, ఇక్కడ ఉన్న రావణాసురుడి విగ్రహం చాలా మహత్యం ఉన్నది. ఇక్కడ శ్రీలంక ప్రజలు చాలామంది పూజిస్తారు. కానీ ప్రక్కన ఒక విగ్రహం ఉన్నది. అది బంగారు గ్రద్ద. దానికి ఒక చరిత్ర ఉన్నది. ప్రతి పౌర్ణమి రోజు ఆ గ్రద్ద వచ్చి ఆ రావణాసురుడి విగ్రహం వద్దకు వచ్చి ఆ బంగారు గ్రద్ద పూజ చేస్తోంది అని నాకు పెద్దలు చెప్పారు. నువ్వు ఆ వింత చూడాలంటే పౌర్ణమి వరకు ఆగాల్సిందే అని చెప్పాడు. తాతగారు ఈ విషయం విన్న మనవడు చాలా వింతగా అనిపించింది. దీని గురించి చాలా తెలుసుకోవాలి అనుకున్నాడు ప్రకాశం. అప్పుడే తెల్లవారుతోంది. పక్షులు ప్రశాంతముగా ఎగురుతున్నాయి. తరువాత ప్రకాశం అక్కడున్న పెద్ద మనిషిని కలవడానికి వెళ్తున్నాడు. నమస్కారం పెద్ద మనిషి గారు, మీ వద్ద కొన్ని విషయాలు తెలుసుకోవడానికి వచ్చాను. రా నాయనా, కూర్చో. నీకేమి కావాలి? ఓ పెద్ద మనిషి గారు, ఇక్కడున్న రావణాసురుడి విగ్రహాన్ని మీరు పూజిస్తారా? ఇక్కడ బంగారు గ్రద్ద విగ్రహం ఎందుకున్నది? చెప్పింది విను నాయనా. నాయనా, ఈ రావణాసురుడి విగ్రహాన్ని మేము పూజిస్తాము. మాకు కులదైవం, కానీ ఇది చాలా మహత్యం ఉన్నది. ప్రతి పౌర్ణమి రోజు ఒక బంగారు గ్రద్ద వచ్చి ఆ రావణాసురుడి విగ్రహాన్ని పూజిస్తోంది. ఆ పూజలో నైవేద్యంగా ఒక బంగారు గ్రుడ్డు సమర్పిస్తోంది. కానీ మనకు అనుమతి లేదు. చూడడానికి గ్రామంలో ఎవ్వరూ కూడా బయటికి రాకూడదు అని ఆ పెద్ద మనిషి చెప్పెను. తర్వాత ప్రకాశం అక్కడి నుంచి వెళ్ళిపోయాను. తర్వాత ప్రకాశం మరియు తాతయ్య ఇద్దరు కలిసి రాత్రి టిఫిన్ చేస్తూ ఉన్నారు. అప్పుడే రాత్రైంది. ప్రకాశం వస్తున్నాడు ఆ విగ్రహం దగ్గరకు. తర్వాత ఆ చెట్టు వెనుక దాక్కున్నాడు. తరువాత ఎవ్వరికీ కనుపడకుండా కూర్చున్నాడు. అప్పుడే వస్తోంది బంగారు గ్రద్ద. తన దేవుడు అగు రావణాసురుడు విగ్రహానికి పూజ చేయటానికి. ఆ బంగారు గ్రద్ద చాలా సమీపంలో వచ్చింది. దానిని చూసి చాలా ఆశ్చర్యంతో చూస్తూ ఉన్నాడు ప్రకాశం. ఆ బంగారు గ్రద్ద ప్రక్కన ఉన్న బంగారు గ్రుబ్బు చూసి చాలా ఆనందంతో ప్రకాశం ఉన్నాడు. తర్వాత ఆ గ్రద్ద పూజకు కావలసిన నీరును తీసుకురావడానికి ప్రక్కన ఉన్న నదికి వెళ్తోంది. అప్పుడే చాలా వేగంతో వస్తూ ఉన్నాడు ప్రకాశం. చాలా భయంతో వస్తూ ఉన్నాడు తన తాతయ్య వద్దకు. అప్పుడే తను తెచ్చిన బంగారు గ్రుడ్డు తన తాతయ్యకు ఇచ్చాడు. వెంటనే తాతయ్య ఆ బంగారు గ్రుడ్డు తీసుకొని తన దేవుని గదిలో భద్రపరిచినాడు. తరువాత ఆ బంగారు గ్రుడ్డును దేవుని గదిలో ఉంచి పూజ చేయసాగాడు. తరువాత రోజు తాతయ్య తన ఇంటి ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు.
బయట నుంచి వస్తూ ఉన్నాడు ప్రకాశం. నాయనా ప్రకాశం, నువ్వు తెచ్చిన బంగారు గ్రుడ్డు నేను పూజ గదిలో పెట్టాను. కానీ ఆ బంగారు గ్రద్దులు చాలా మహిమ కలవి. కానీ ఆ బంగారు గ్రద్దులు మనముండే ఇంటిపై దాడి చేసి మనల్ని చంపి ఆ బంగారు గ్రుడ్డు తీసుకుపోతాయి. కనుక జాగ్రత్త. నువ్వు పౌర్ణమి రోజు బయటికి వెళ్ళవద్దు అనెను తాతయ్య ప్రకాశంతో. సరే తాతయ్య, దీనికి నేను ఒక ఉపాయం ఆలోచిస్తాను. నువ్వు ఏమీ భయపడకు. మన తెలివితో ఈ అపాయాన్ని తప్పించుకుందాం. తర్వాత అతడు లోపలికి వెళ్ళిపోయాడు. ఆ బంగారు గ్రద్ద ఎంతో బాధతో తమ రాజ్యంలో వెళ్తోంది. బంగారు గ్రుడ్డు ఎవ్వరో దొంగిలించుకుపోయారో అని ఈ విషయం తమ రాజుకు చెప్పాలి అనుకొని వెళ్తోంది ఆ బంగారు గ్రద్ద. అప్పుడే ఆ బంగారు గ్రద్ద వచ్చింది. వెంటనే తమ రాజుకు అన్ని విషయాలు చెప్పింది. బంగారు గ్రుడ్డు ఎవ్వరో దొంగిలించారు అని. బంగారు గ్రద్దల రాజుకు బాగా కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి ఆ బంగారు గురుడు దొంగను వెంటనే చంపి ఆ బంగారు గురుడు తీసుకురమ్మని ఆజ్ఞాపించింది. అప్పుడే బయటి నుంచి వస్తూ ఉన్నాడు ప్రకాశం. తర్వాత ఆలోచిస్తూ ఉన్నాడు. తాతయ్య, మీకో విషయం చెప్పాలి. నేను బాగా ఆలోచించాను. ఆ బంగారు గ్రద్దలు నాపై చంపడానికి వచ్చినప్పుడు మన ఇంటి ముందు భాగంలో ఒక రావణాసురుడి బొమ్మ ఒకటి పెట్టాలి, మరియు ప్రక్కన ఒకటి పెట్టాలి. ఎందుకంటే వాటికి రావణాసురుడు అంటే చాలా భక్తి కనుక. అవి నాకు ఏమీ చెయ్యవు. ఇది మనం పౌర్ణమి రోజు ఆ బొమ్మ పెట్టాలి. తర్వాత అవి వెళ్ళిపోతాయి. కనుక మనకు ఆ బంగారు గ్రడ్డు మిగులుతుంది. కనుక మనకు లాభం అని ప్రకాశం తన తాతయ్యకు ఈ విషయం చెప్పాడు. పెద్ద శబ్దంతో ఆ బంగారు గ్రద్దలు బయలుదేరాయి. అవి చాలా కోపంతో ఉన్నాయి. ఎలాగైనా ఆ బంగారు గ్రుడ్డును దొంగతనం చేసిన ఆ మనిషిని చంపడానికి అవి బయలుదేరాయి. అప్పుడే ప్రకాశం ఉండే ఇంటికి ఆ బంగారు గ్రద్దలు వచ్చాయి. కాని అక్కడ తమ దేవుడగు రావణాసురుడు ఉన్నాడు. అవి వెంటనే క్రిందికి దిగినాయి. ఇక్కడ మన దేవుడున్నాడు, మనం వెంటనే వెళ్ళిపోదాం, లేకపోతే మన దేవుడికి కోపం వస్తోంది. తరువాత అవి తమ దేవుడు రావణాసురుడి విగ్రహం చూసే అవి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. పెద్ద అలికిడి శబ్దాలు విని అక్కడ ఉన్న కిటికీలో చూడసాగాడు ప్రకాశం. బయట 2 బంగారు గ్రద్దలు ఇంటి ముందు పెట్టిన ఆ రావణాసురుడి దగ్గర నుంచి వెళ్ళిపోవడం చూసి చాలా సంతోషంతో ప్రకాశం పైకి క్రిందికి గెంతసాగాడు. అప్పుడే ప్రకాశం అక్కడ జరిగిన విషయం తన తాతయ్యకు చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. తాతయ్య, నేను వేసిన పథకం ఫలించింది. ఆ బంగారు గ్రద్దలు బయట మనం ఉంచిన రావణాసురుడి బొమ్మకు భయపడి వెళ్ళిపోయాయి. కనుక ఆ బంగారు గ్రుడ్డు ఇక మనదే. ప్రకాశం, నువ్వు చాలా తెలివైనవాడవు. కానీ ఆ బంగారు గ్రుడ్డు నువ్వు ఇండియాకు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకో, కానీ ఇక్కడ వద్దు అనెను తాతయ్య. సరే అనెను మనోడు ప్రకాశం. అక్కడి నుంచి వెళ్ళిపోయాను ప్రకాశం.